హలో ఆల్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచి హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసి నెక్స్ట్ వంట స్టార్ట్ చేశాను. పూజ కోసం ప్రసాదంగా నేను పులిహోర అండ్ సేమియా కూడా చేశాను. ఇదే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఈరోజు. నెక్స్ట్ బర్త్డే కదా అనేసి సేమియా కూడా చేశాను. బర్త్డే అన్నప్పుడు స్వీట్ ఉంటే బాగుంటుంది అనేసి. ఈ లోపలనే చిన్ను అండ్ మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకున్నారు. చిన్నుని దండం పెట్టుకోమని చెప్తే, దేవుడా నేను మంచిగా చదువుకోవాలి, హోంవర్క్ మంచిగా ఫినిష్ చేయాలనేసి చెప్తున్నాడు. ఒకసారి వీడికి మేము చెప్పాము, బట్ అది గుర్తు పెట్టుకొని ఇప్పుడు వాడు చెప్తుంటే భలే అనిపించింది అసలు. నెక్స్ట్ చిన్ను వాళ్ళ డాడీకి స్వీట్ తినిపించి బర్త్డే విషెస్ చెప్పాడు. నెక్స్ట్ వాడు స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళాడు. యాక్చువల్గా మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఫుల్ రెయిన్. ఈవినింగ్ అయిపోయింది. నేను చిన్నుని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నా. ఈవినింగ్ 4 అవుతుంది, అయినా వర్షం తగ్గలేదు. చిన్ను అక్కడ నేను వెళ్ళగానే అంబ్రెల్లా తీసేసుకొని వాళ్ళ టీచర్కి బాయ్ చెప్పి ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయ్యాం. వాడు వర్షం వస్తుందంటే అంబ్రెల్లా తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇంకా రెయిన్ రెయిన్ అని సాంగ్ కూడా పాడుతున్నాడు. వాడికి అంబ్రెల్లా ఇచ్చినా కానీ వాడికి వర్షంలోనే తడుస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చేసాం. వాళ్ళ డాడీ బర్త్డే కోసం కేక్ ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడో చేయొచ్చు, బట్ చిన్నుకి బాగా ఇంట్రెస్ట్ అది మిక్స్ చేయడం అండ్ వాడి అందులో ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇష్టం. అందుకోసమే ఇంతసేపు వెయిట్ చేసా. అండ్ ఆల్సో అక్కడ టైం కూడా ఉంది కదా అనేసి వీడిని ఇన్వాల్వ్ చేయడం, వీడికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, కంపల్సరీ వాడు ఉన్నప్పుడే చేస్తే వాడు హ్యాపీ అవుతాడు అనేసి ఇప్పటి వరకు ఆగిపోయా. డాడీ కోసం సర్ప్రైజ్ కేక్. వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ చేస్తాడంట. కేక్ చెప్పొద్దు మమ్మీ, మనం సర్ప్రైజ్ చేద్దాం డాడీని అనేసి ఇంకా నాకు చెప్తున్నాడు. వాడలా స్టవ్ మీద పెట్టేసాం కేకు, బట్ వీడు ఈగర్గా ఉన్నాడు. ఎప్పుడు అవుతుంది మమ్మీ అనేసి ఫుల్గా అడిగేస్తున్నాడు ఊరికి. ఈ లోపలనే డెకరేషన్ చేద్దాం నాన్న, వాడిని కొంచెం డైవర్ట్ చేసి ఎర్లీగా డెకరేషన్ స్టార్ట్ చేద్దాం అనేసి చేశాము. వాడు నాకు ఫుల్ హెల్ప్ చేస్తున్నాడు. ప్రతి ఒక చేసే దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ చాలా హెల్ప్ చేశాడు. నేనేదో క్యాజువల్గా అక్కడ జరపమంటే మమ్మీ నేను నీకు హెల్ప్ చేస్తా అనేసి వాడు అలా హెల్ప్ చేస్తున్నాడు. భలే క్యూట్గా అనిపిస్తుంది నాకు. చిన్ను మమ్మీ నీకు హెల్ప్ చేయాలా అని అడిగినప్పుడు ప్రతిసారి భలే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ నాకు అది కొంచెం ప్లస్ పాయింట్ అయింది. స్క్రీన్ టైం నుంచి డైవర్ట్ చేయడానికి మ్యాక్సిమం వాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక వాడి హోంవర్క్ తోటి అండ్ వాడికి ఇచ్చే యాక్టివిటీస్ తోటి చాలా బిజీ అయిపోతాడు. అండ్ ఆల్సో నేను కూడా వాడితో ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తుంటే చాలా బిజీ అయిపోతుంటాడు. ఈరోజు మాకు ఇదే యాక్టివిటీ. ఇది చేయడానికి చాలా వాడు ఎగ్జైట్ అవ్వడం అండ్ ప్రతి దానికి మమ్మీ నేను హెల్ప్ చేయాలా అనడం అని వాడు ఇది ఇట్లా ఇవ్వాలి, అది ఎట్లా ఇవ్వాలి, ఇంకా సేఫ్టీ పిన్స్ ఇవ్వడం, అలా ఫుల్గా వాడు దీంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి మంచిగా నాకు హెల్ప్ చేశాడు. క్రాఫ్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లలతో అంత ఈజీ ఏం కాదు. క్రాఫ్ట్ చేసేటప్పుడు సీజరు నైఫ్ ఎక్కడ తీసుకొని వాళ్ళు ఎక్కడ కట్ చేసుకుంటారేమో అనేసి భయమేస్తుంది. అండ్ నేను ఇక్కడ ప్రిపేర్ చేసేది క్లాత్ తోటే కాబట్టి అంత ప్రాబ్లం అవ్వలేదు. అండ్ ఆల్సో చిన్ను కొంచెం చెప్తే ఒక్కొక్కసారి మ్యాక్సిమం వింటాడు. అది నాకు కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. లేకపోతే ఎవరికైనా చాలా ప్రాబ్లమే. పిల్లలు అంటేనే వాళ్ళు వినరు కదా. మ్యాక్సిమం పిల్లలతో ఇవి చేయాలంటే అంత ఈజీగా అస్సలు అవ్వదు. వాళ్ళు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. బట్ ఇది చిన్ను కోసమే నేను చేస్తున్నాను. మా బర్త్డేస్ చిన్ను వచ్చాక మేము జరుపుకోవడానికి ఒక 50% టైం స్పెండ్ చేస్తే వాడు ఎంజాయ్ చేస్తాడు. వాడి కోసం ఇవన్నీ చెయ్యాలి అని మాకు చాలా అనిపిస్తుంది. ఆల్రెడీ ముందు రోజే బర్త్డే చేసాం. అన్ఎక్స్పెక్టెడ్గా తమ్ముడు వచ్చి కేక్ కట్ చేపించేశాడు. నేనేమో చిన్ను రోజు స్కూల్కి వెళ్ళి అలసిపోయి ఎర్లీగా పడుకుంటున్నాడు. వాడు లేకుండా బర్త్డే చేస్తే వాడు మిస్ అవుతాడు కదా అనేసి బర్త్డే రోజు ఈవినింగ్కి నేను ప్లాన్ చేశాను. ఈ డెకరేట్ చేయడం అన్నీ చిన్ను కోసం. మా హస్బెండ్ కోసం ఒక 40% చేస్తే నేను చిన్ను కోసం వాడు ఎంజాయ్ చేస్తాడనే 60% చేసిస్తాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. యాక్టివిటీ చేయడానికి నేను ఏదైనా చేస్తుంటే ఫుల్ ఇంట్రెస్ట్గా ఉంటాడు. వాడు ఇంకా నన్ను అడుగుతాడు, మమ్మీ నీకు ఏదైనా హెల్ప్ చేయాలా అనేసి అడుగుతుంటాడు. కంపల్సరీ వాడిని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.
ఈ లోపలనే కేక్ రెడీ అయ్యింది. ఈ కేక్ నేను గోధుమ పిండి అండ్ బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూర వేసి చేసా. ఇది కూడా చిన్ను కోసమే, హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ డే వాడు స్కూల్కి స్నాక్స్ బాక్స్లో తీసుకెళ్తాడని. బయట ఇవ్వమని కాదు, బట్ మ్యాక్సిమం వాడి కోసం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తా, కొంచెం హెల్దీగా ఇవ్వాలనేసి. డెకరేషన్, కేక్, నేను చిన్ను రెడీ అయిపోయాము. చిన్నుని ఇక్కడ హోంవర్క్ చేపిస్తున్నాను. మ్యాక్సిమం చిన్నుని నేను హోంవర్క్ ఈవినింగే చేపిస్తాను. స్కూల్ నుండి వచ్చాక మిల్క్ తాగేసి ఏమైనా స్నాక్స్ తినేసాక, మార్నింగ్ అంటే అస్సలు కుదరదు, పిల్లలు ఈజీగా లెగరు. మార్నింగ్ ఫుల్ బిజీగా ఉంటాము, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ బాక్స్ అని, స్నాక్స్ అని. అండ్ ఇంకా బిగ్ థింగ్ ఏంటంటే ఈ ఏజ్ పిల్లలు వాళ్ళు సెల్ఫ్గా రెడీ అవ్వరు, వాళ్ళని కూడా మనమే రెడీ చేయాలి కాబట్టి ఇంక అసలు కుదరదు. సో చిన్నుని అందుకోసమే ఈవినింగే చేపిస్తాను నేను హోంవర్క్. నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చారు. బర్త్డే సెలబ్రేషన్ కోసం అన్నీ రెడీ, ఒక స్పార్కిల్ లేదు. మా హస్బెండ్ని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇక్కడ సర్ప్రైజ్ అంటూ ఏమీ ఉండదు. మా బర్త్డేస్కి చిన్నుని సర్ప్రైజ్ చేయడమే, చిన్నుని ఎక్కువ సర్ప్రైజ్ అవుతూ ఉంటాడు. అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే, సీతకొక చిలుకకు చీరలందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట, పచ్చని చిలకలు తోడుంటే, ఆడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. మా హస్బెండ్ కోసమైనా చిన్ను కోసమైనా ఏదైనా చేయాలంటే నేను చేయగలుగుతా అనుకుంటే నేనే చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే వీళ్ళే నా ప్రపంచం. ఇక్కడ కేక్ టేస్ట్ చేసి బాగుంది, ఎలా చేసావని అడుగుతున్నారు. మా చిన్నుకు కూడా బాగా నచ్చింది, తినేస్తున్నాడు. ఇంతకుముందు నేను చెప్పడం మర్చిపోయాను, ఈ కేక్ నేను బెల్లం యూజ్ చేసి చేసా. అండ్ నాకు ఒక డాక్టర్ సజెస్ట్ చేశాడు, పిల్లలకి షుగర్కి బదులు బెల్లం యూజ్ చేయండి, అది కూడా తాటి బెల్లం అయితే ఇంకా మంచిది అన్నారు. మీ ఇంట్లో కిడ్స్ ఉంటే వాళ్ళకి మీకు దొరికితే తాటి బెల్లం ఇవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ దొరకపోతే నార్మల్గా బెల్లం ఏదైనా రెసిపీ చేసేటప్పుడే బెల్లం యూజ్ చేసి చేయండి. షుగర్ మాత్రం చాలా వరకు అవాయిడ్ చేయండి, పిల్లలకి ఇవ్వకండి. చిన్ను మాకు బెలూన్ ఇచ్చి హక్ చేసుకొని ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ అని చెప్తున్నాడు. ఆ మూమెంట్ మాత్రం చాలా క్యూట్గా అనిపించింది మాకు. చాలాసేపు అలా ఫన్నీగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము కాసేపు అలా. ఇక్కడ మా హస్బెండ్ కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాము. స్పాన్సర్ని నేనే, బట్ తనకిష్టమైనది తీసుకోమనేసి చెప్పాను. బికాజ్ అది ఎప్పుడు యూజ్ చేసే గిఫ్ట్ కాబట్టి తనకిష్టమైనది తీసుకుంటే హ్యాపీగా యూజ్ చేస్తాడు. ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేది అయితే మనం సర్ప్రైజ్ చేయొచ్చు. ఇక్కడ నేను వాచ్ గిఫ్ట్గా తీసుకున్నాము. లాస్ట్ బర్త్డేకి కూడా స్మార్ట్ వాచ్ తీసుకున్నాం, బట్ హ్యాండ్కి సర్జరీ అవ్వడం వల్ల స్మార్ట్ వాచ్ యూజ్ చేయొద్దనుకున్నారు. అది నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తనకి ఇది వాచ్ కావాలనుకున్నాడు అనేసి ఇలా తీసుకోమని చెప్పాను. ఈ వాచ్ ప్యాకింగ్లో వాచ్ బ్రేక్ అవ్వకుండా అండ్ సేఫ్గా ఉండడానికి ఇందులో చిన్న పిల్లో టైప్లో ఒకటి పెట్టి ఇచ్చారు. అది చూసి చిన్ను ఇది నాది చిన్న పిల్లల్ది, చిన్ను పడుకోవాలి అనేసి ఆ పిల్లో తీసుకొని ఒకసారి తల పెట్టి మాకు చూపిస్తున్నాడు. భలే అనిపించింది వాడు అలా చేస్తుంటే. ఇక్కడ చిన్ను నాకు గిఫ్ట్ కావాలి, నాకు వాచ్ కావాలి అనేసి స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా వాడికి బర్త్డేకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. ఒకరోజు చాలా అల్లరి చేసేస్తుంటే వాడికి బెలూన్స్ది బ్లూమ్ చేసే గిఫ్ట్ కొనిచ్చాను. అది వాడికి ఈరోజు ఇద్దాం అనుకున్నాను, బట్ వాడికి ఆ రోజు ఇవ్వాల్సి వచ్చేసింది ముందుగానే. వాచ్ కావాలి అంటే నీ బర్త్డే కొనిపిస్తా అంటే ఓకే అని సైలెంట్ అయిపోయాడు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.